మిత్రులారా నమస్కారం. ఈరోజు మన వీడియోలో జీడీఎస్ రూల్ 3 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సైకిల్కి సంబంధించిన చాలా ముఖ్యమైన సమాచారం మీతో పంచుకోబోతున్నాం. సెక్సుందరాబాద్ డివిజన్ నుండి సీనియర్ సూపరింటెండెంట్ గారి ఆఫీస్ నుండి ఈ సర్క్యులర్ వెలువడింది. అందులో ఏముంది, ఎవరు ఏమీ చెక్ చేయాలి, డెడ్లైన్ ఏమిటి అన్న దాని గురించి క్లారిటీగా చెప్తాను. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 1. ఎందుకు ఈ నోటిఫికేషన్? రూల్ 3 ట్రాన్స్ఫర్ సైకిల్ త్వరలోనే ఓపెన్ కానుంది. అందుకే అన్ని గ్రామీణ డాక్ సేవకులు జీడీఎస్ తమ ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ పే పార్టికులర్స్ని ముందుగానే వెరిఫై చేసుకోవాలని ఆదేశించారు. 2. వెరిఫికేషన్ ఎలా చేయాలి? ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ పే స్లిప్ ఎలా చెక్ చేయాలో నేను సెపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. 3. ఎర్రర్స్ ఉంటే ఏమీ చెయ్యాలి? ఏదైనా తప్పు లేదా మిస్మ్యాచ్ ఎంప్లాయీ డీటెయిల్స్ లేదా పే పార్టికులర్స్లో కనిపిస్తే వెంటనే కన్సర్న్డ్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. డీడీఓలో రెక్టిఫికేషన్ ప్రాసెస్ 27 సెప్టెంబర్ 2025 లోపల పూర్తి చేయాలి. 4. ముఖ్యమైన గమనిక. ఒక్కసారి రూల్ 3 ట్రాన్స్ఫర్ సైకిల్ స్కెడ్యూల్ మొదలైతే ఇకపై ఎలాంటి మార్పులు లేదా కరెక్షన్స్ ఎంప్లాయీ డీటెయిల్స్ లేదా పే పర్టిక్యులర్స్లో చేయడం అసాధ్యం. అందుకే ఎస్డబ్ల్యూఐఎస్, హెచ్పిఎంఎస్, ఎస్పిఎంస్ అందరికీ ఈ సమాచారాన్ని అన్ని జీడీఎస్లకు లీవ్లో ఉన్నవారికి కూడా అందించాలని ఆదేశించారు. కాబట్టి అన్ని జీడీఎస్ ఒఫీషియల్స్ తప్పనిసరిగా వెరిఫికేషన్ అండ్ రెక్టిఫికేషన్ ప్రాసెస్ని 27 సెప్టెంబర్ 2025 లోపు పూర్తి చేయాలి. డెడ్లైన్ రీక్యాప్: వెరిఫికేషన్ అండ్ కరెక్షన్స్ 27 సెప్టెంబర్ 2025 లోపు. డీడీఓలు గ్రీవెన్సెస్ సెటిల్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి 29 సెప్టెంబర్ 2025 లోపు. మిత్రులారా, ఇది చాలా ముఖ్యమైన సమాచారం. ఒక చిన్న పొరపాటు లేదా ఆలస్యం వలన మీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్లో ఇబ్బందులు రావచ్చు. అందుకే పోర్టల్లో వెంటనే లాగిన్ అయ్యి డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి. ఇలాంటి జీడీఎస్ సంబంధిత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ జీడీఎస్ ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. మనందరం కలిసి సమాచారం పొందుతూ ముందుకు సాగుదాం.